మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, తెలుగు సినిమాని అంత ప్రఖ్యాతి రావటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఖచ్చితంగా రాజమౌళి గారు. అయితే రీసెంట్ గా వారణాసికి సంబంధించినటువంటి ఏదైతే చిన్న గ్లిమ్స్ అంటారా మరి ఏంటో అది అనౌన్స్మెంట్ చేయడం కోసం చేసినటువంటి ఈవెంట్ లో ఆయన చేసినటువంటి ఆ వ్యాఖ్యలు దుమారాన్ని ఖచ్చితంగా రేపుతూ ఉన్నాయి. నేను దేవుణ్ణి నమ్మను అంటూ బాహాటంగా ఆయన చెప్పినటువంటి విధానం. నా మిస్సెస్ బాగా నమ్ముతుంది, రమ బాగా నమ్ముతుంది, రమ బాగా నమ్ముతుంది, అలాగే మా నాన్నగారు బాగా నమ్ముతారు హనుమంతుడు. మరి ఇదే నా చేయటం అంటూ ఆయన ఒకంత అసంతృప్తిని కానీ అసహనాన్ని కానీ వ్యక్తపరిచారు ఆన్ స్టేజ్. జనరల్ గా చాలా కూల్ గా, చాలా అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడతారు ఆయన. మరి ఇంత అసహనానికి గురవటానికి గల కారణం ఏమిటి? ఇట్లా నమ్మను దేవుణ్ణి అని బాహాటంగా చెప్పటం, ఆ విధానాన్ని మీరు ఎలా చూస్తారు సార్? తప్పకుండా అండి. నేను కూడా అసలు అది చూసినప్పుడు ఆశ్చర్యపోయా. ఆయన ఏంటి అంత భావోద్వేగానికి గురయ్యారు ఏంటి అని. అప్పుడు మేము యాక్చువల్గా ఆస్ట్రాలజర్స్ని ఎప్పుడు కూడా మేము ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. ఎందుకు ఇలా జరిగింది అంటే ఆయన విషయం అని కాదు, ఎవరికైనా ఇప్పుడు ఫలానా రోజు అసలు ఫుడ్ విషయంలో ఏదో నెగ్లిజెన్సీ అయిపోయో, లేకపోతే ఫుడ్ పాడైనా, లేకపోతే సంథింగ్ ఏదైనా వెళ్ళవలసిన సడన్గా ఆగిపోయినా, సడన్గా కొన్ని జరిగినప్పుడు ఎందుకు జరిగిందని మనం చార్ట్ తీసుకుంటాం. ఆ రకంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పి మనం చార్ట్ గురించి మాట్లాడతాం. ఆయన వీడియో, ఆయన జాతకం ఏంటనేటువంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి అంశం అది. ఎందుకంటే ఓపిక్కి మారిపోయారు. మీరు కొన్ని చూడండి, ఎన్టీఆర్ తోని ప్లస్ రామ్ చరణ్తో చేసిన తర్వాత కొన్ని రిలీజ్ చేస్తే స్లో మోషన్ లో పెట్టి ఎదిగో కాల్ కొంచెం ఇదైంది అని. అంటే ఎంత ఓపిక ఉంటే అంత గొప్ప సినిమాలు తీయగలడు మనిషి కదా. అయితే మరి అంత ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాల్లో కూడా మన దేవీ దేవతల్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ కించపరిచినట్టుగా ఎక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే బాహుబలిలో చక్కగా ఆ లింగాన్ని మోసుకొని వెళ్ళినట్టుగా చాలా సినిమాల్లో మన సనాతన ధర్మానికి సపోర్టివ్గా ఉండే మూవీసే తీశారు కానీ ఎక్కడ చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఇంటెన్షన్గా ఏమీ లేదు లోపల. అక్కడ ఆ సెకండ్ నేను అనుకునే చెప్పి మీకు మళ్ళీ చార్ట్ గురించి వివరిస్తాను. వాళ్ళ ఫాదర్ ఒక మాట అన్నాడు, నిన్ను ఆంజనేయ స్వామి వెనకొండి నడిపిస్తారు అక్కడ స్టేజ్లో. దానికంటే ముందు అన్నారట. అక్కడ ఏమవుతుంది అంటే ఒక పాజిటివ్ ఇది స్టార్ట్ అవుతుంది, కానీ అసలు అయ్యేసరికి నడిపిస్తాను ఇదేంటి సడన్గా ముందు నడిపించట్లేదేంటి అనేది లోపల నుంచి టక్కన వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మన చంద్రుడు అంటే మన మూను ఒక్కొక్కసారి రాహుగ్రస్తంలోకి వెళ్తుంది. శనితో కూడిన రాహుగ్రస్తంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనము కొన్నిసార్లు మన మైండ్ బ్యాలెన్స్ ఆ క్షణానికి భావోద్వేగానికి గురవుతాం. అతనిది మీనరాశి, మీనరాశి అయింది, ఏనాడు శని నడుస్తుంది. శని మీద ప్రజెంట్ చంద్రుడి మీద ప్రజెంట్ శని ఉన్నాడు, కానీ శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న విషయాలకు భావోద్వేగం పొందుతారు. ఎంత ఓపిక ఉన్నా, ఎంత క్యాల్కులేటివ్గా ఉన్నా, ఎంత అద్భుతమైనటువంటి చేసినా ఆ క్షణానికి భావోద్వేగాన్ని పొందుతారు. ఒక్కొక్కసారి ఎప్పుడు భావోద్వేగం పొందే వ్యక్తి కూడా ఎప్పుడు బాగుంటారంటే ఆ చంద్రుడు గురుబలం ఉన్నప్పుడు బాగుంటారు. అందుకే చూడండి మనకి కొన్ని మీరు అంటే మెంటల్లీ ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు అమావాస్యల సమయంలో వెళ్ళండి, వాళ్ళు కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తుంటారు. మూన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి జీవితం మీద. మీరు అతని డేట్ ఆఫ్ బర్త్ కనుక కొట్టినట్లయితే వెరీ క్లియర్లీ చంద్రుడు మీన రాశిలో ఉంటాడు. శుక్రుడేమో మనకి వృశ్చిక రాశిలోని, గురువు ఏమో కొంచెం నీచ స్థానంలో ఉన్నాడు, గురువు మకరంలో ఉన్నాడు. అండ్ అట్లాగే ధనస్సు కన్యా రాశిలో రవి ఉన్నాడు ఆయనకి. అది నేను ఫస్ట్ ప్లానటరీ పొజిషన్. ఎందుకు ఇంత ఓపికగా ఉండే వ్యక్తి ఎందుకు ఇలా? ఇక్కడ ఏంటంటే సనాతన ధర్మంలో మనకేంటంటే ఇదేంటి టెక్నికల్గా పాడైన వాళ్ళ మీద నువ్వు అనాలి కదా. దేవుడి మీద అంటే దేవుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి చక్కగా ఆపరేట్ చేశాడా అంటే టెక్నికల్ గా ఎందుకంటే టెక్నికల్ టీం మీద అనాలి కదా. మీరు నమ్మరు దేవుణ్ణి,
నమ్మం కదా. నమ్మినప్పుడు అసహనం అంటే నా వాడు నాకు ఎందుకు హెల్ప్ చేయట్లేదు అనే ఆ ఫీలింగ్. ఇది ఎందుకు వచ్చేస్తుంది అంటే ఆ టైంలో ఇదేంటి ఇక్కడ నేను కోప్పడవలసింది, చిరాకు పడవలసింది టెక్నికల్ టీం మీద. ఏంటి ముందు ఎట్లా వస్తుంది, మీరు ఆ మాత్రం చూసుకోరా అని టెక్నికల్ టీం మీద అనాలి. ఆంజనేయ స్వామి వచ్చి నేను ఆపరేట్ చేస్తాను, మీరు ఎవరు కూర్చోకండి అని ఆంజనేయ స్వామి ఆపరేట్ చేస్తే మనం ఆంజనేయ స్వామిని అనాలి కదా అనే ఒక ఇది అందరిలో వచ్చిందనమాట చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మేము చెప్పేది ఒకటే, చంద్రుడు గనక పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు తొందరగా భావోద్వేగానికి గురవుతాడు. రియల్లీ చెప్పాలంటే జనరల్గా మంచి వ్యక్తి, మంచి హ్యూమన్ బీయింగ్ చెప్పాలంటే. కాకపోతే మంచి సినిమాలు అందించాడు అంటే ఒక నార్మల్ వ్యక్తి అంటే దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ సొసైటీలో ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు అది కూడా అంత పెద్ద దీని మీద మనం మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దీనివల్ల మనం నేర్చుకోవాలి. ఎగ్జాక్ట్లీ యావత్ ప్రపంచం చూస్తుంది ఆయన మాటల్ని. ఏదో మన రాష్ట్రంలో వాళ్ళు కూడా కాదు. ఎగ్జాక్ట్లీ అంటే దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజమౌళి గారిని ఏదో తప్పు పట్టడం కాదు, మనం ఎంత ఎదుగుంటుంటే అంత జాగ్రత్తగా మాట మాట్లాడాలి. సార్ ఆయన మాట మీద ఆయన మాటకి ఎంత పవర్ ఉందో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ లో కూడా చెప్పొచ్చు. ఇఫ్ యు ఆస్క్ మీ సంపూర్ణేష్ బాబు గారు ఆయన హీరో అయ్యారు అని అంటే ఇప్పటికీ ఆయన హీరోగా ఉన్నారు అని అంటే కారణం ఈయన కమెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆయన హృదయకాలీన టైంలో ఆయన కమెంట్ చేశారు. సో అది ఎట్లా మారింది, సో ఎంత పాజిటివ్ గా మారింది. బై ద వే సంపూర్ణేష్ బాబు గారు ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్ బై హార్ట్. అయితే ఇట్లా మాట్లాడటం సోషల్ మీడియాలో అయితే చాలా దుమారం రేగుతుంది. ఇంకా నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు అప్పటిదాకా రాజమౌళి మీద ఎంతో ప్రేమ ఉన్న వాళ్ళు కూడా అహంకారం పెరిగిందని, ఇట్లా మాట్లాడకూడదని, నువ్వేమన్నా మాట్లాడుకోవాల్సి వస్తే ఇంట్లో మాట్లాడుకోవాలి కానీ ఇట్లా రకరకాల కోణాల్లో ఇక్కడ ఏమైపోద్దంటే అక్కడ ప్రజలు చూసే కోణం ఎలా ఉంటుందంటే అంటే మనకి ఎంత పెద్ద డైరెక్టర్ అయితే మాత్రం నువ్వు వచ్చేసి ఆ స్టేజ్ మీద అలా మాట్లాడుతావా. యాక్చువల్గా అది అతని బాధ, అతని పొగరు కాదు. పొగరు అహంకారం, నేను గొప్ప డైరెక్టర్ని అని అహంకారం పొగరు కాదు. అక్కడ వచ్చిన ఒక బాధ, ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది చంద్రుడు ఆధీనం తప్పినప్పుడు వస్తాయి. మెంటల్లీ డిస్టర్బ్డ్ అంటాం చూసారా, నమాజ్ బాలేదు నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి అంటాం. అట్లా ఏంటంటే ఆయన ఒక ఇమాజినేషన్ చేసుకున్నాడు, ఇలా రావాలి ఈయన మహేష్ బాబు గారు అక్కడ కూర్చున్నాక అప్పుడు స్టార్ట్ అవ్వాలి, ముందు స్టార్ట్ అయిపోయింది. సార్ ఈ టాపిక్ మాట్లాడడానికి గల కారణము ఇది ఇంకొకరికి కూడా ఉపయోగపడాలి, సామాన్యులకు కూడా ఉపయోగపడాలి. జీవితంలో మనం అనుకున్న జరగనప్పుడు ఇట్లాంటి డిసప్పాయింట్మెంట్స్ ఉంటుంది. 100% అవుతుందండి. ఆయనకి జరిగింది అంతే, అక్కడ ఆయనకి జరిగింది పాపం. దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పాప అమాయకంగా దొరుకుతాడు ఈశ్వరుడు. అంతే, నువ్వు లేవు, నీకు ఎన్ని పూజలు చేశాను, నువ్వేం పని చేయవని మనం కూడా అంటాం. అంతే. దీన్ని ఎట్లా తట్టుకోవాలి సార్? మీరు అన్నట్టుగా ఇప్పుడు నిజంగానే మన రాజమౌళి గారు కనుక ఒక 40 రోజులు దీక్ష తీసుకొని ఆంజనేయ స్వామి మీద పూర్తి భారం వేసి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అలా అయితే అప్పుడు నువ్వు భావోద్వేగాన్ని వ్యక్తపరచు. అసలు నువ్వు నమ్మనంటున్నావు. సో అదే ఆ కోణం అయిపోయింది. కానీ నేను నమ్ముతున్నాను సార్, నాకు జరగలేదు, నేను అనుకున్న జరగలేదు, నేను ఇన్ని పూజలు చేస్తాను అంటున్నారు, కంప్లైంట్ చేస్తుంటారు. మనల్ని మనం తమాయించుకోవటం ఎట్లా, అది జరగకపోయేసరికి దేవుడిని నిందిస్తాము. దైవ నిందన ఎటువంటి విషయాలను దారితీస్తుంది? దేవత అంటే ఒకటండి, ఎప్పుడు కూడా మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే నిందాస్తుతి అని ఒకటి ఉంటుంది. రామదాసు కూడా ఆయన ఏమన్నంటే ఆయన ఎప్పుడు చేశాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు ఆయన కోసం మొత్తం కట్టాక ఇదేంద్ర నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేసావు స్వామి నువ్వు, ఇది నీ న్యాయమా అని అప్పుడు చేశాడు. దానికి దాసుడు రాముడు అంటే ఎంతో చేసినా ఏమిటి నాకు ఈ గతి అని నిందాస్థితి చేస్తాం. అది ఉన్నాడనే పూర్తి నమ్మకంతో చేయడం కదా. ఇలా ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టుగా చిన్న చిన్న విషయాలకే ఈశ్వరుడి మీద, ఆంజనేయ స్వామి మీద, లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టదైవం మీద వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇదంతా మన కర్మ వల్ల జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. మనం అనుకుంటాం అయ్యో ఇది ఇలా జరిగింది అంటే ఇది ఒక పాజిటివ్ కూడా అవ్వచ్చు. పెద్దది జరగబోయేది చిన్నదాంతో తీసేస్తాడేమో. చిన్న అసంతృప్తి యాక్చువల్ గా అక్కడ స్టార్ట్ అవ్వకపోయి ఉంటే ఇంకోటి ఏదో పెద్ద నష్టం జరిగేది ఉందేమో, మనకేం తెలుసు. ఇప్పుడు మొన్న ఒక రోజు ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు, ఫ్లైట్ ఇదైనప్పుడు ఒక ఆవిడ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. ఫ్లైట్ ఇరుక్కుపోయి అబ్బా ఎవరిని మిస్ అయిపోయానని డ్రైవర్ తిట్టేసిందట, గందరగోళం చెప్తే మిస్ అయ్యి అమ్మా బాబోయ్
ఎందుకంటే ₹1,00,000 పెట్టి టికెట్లు కొంది, ₹1,00,000 పోయాయి. పోయాయి, కానీ ఆవిడ ప్రాణం ప్రాణం పోలేదు పోయేదిగా. కదా. ప్రాణం పోయేదిగా. ఆ. అట్లా మనకు తెలియదు ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఎందుకు ఏం చేస్తాడు అనేది. ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడమే ఆధ్యాత్మికత. రైట్ రైట్. బ్యూటిఫుల్ సార్. దీంట్లో నుంచి కూడా నేర్చుకోవాల్సినటువంటి Yeah, అంశం exactly. ఉంది. సో డిసప్పాయింట్మెంట్స్ 100% అనివార్యంగా వస్తాయి. Yeah. తట్టుకొని నిలబడదాం. అంతే. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః.